హాయ్ నమస్తేనా, నేను మీ రామకృష్ణ. నేను గత 2 సంవత్సరాలుగా ప్రతిభ బైటెక్ ఎమ్మిగనూరు మార్కెట్ ఎఫ్ఏగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మల్కాపురం గ్రామం అయినటువంటి మన నాగరాజ్ అన్న గారి పొలంలో ఉన్నాము. అన్నగారు గత 2 సంవత్సరాలుగా ప్రతిభ బైటెక్ ప్రోడక్ట్లు చాలా వాడడం జరిగింది. అవి ఏ విధంగా దాని పనితనం ఎలా ఉందో అన్నగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అన్న. పేరన్నా? నాగరాజ్ అన్న, కర్నూలు డిస్టిక్, ఎమ్మిగనూరు మండలం, మల్కాపురం విలేజ్ అన్న. మేము 3 years నుంచి ప్రతిభ బైటెక్లో కోకోలి కానీ, అవని కానీ, పుడమి కానీ, స్టఫ్ కానీ, వీగార్డ్ కానీ వాడుతున్నామన్న. వ్యవసాయం చేయబట్టి 5 సంవత్సరాలు అయిందన్న. మా నాన్న చేసే టైంలోన యూరియా, డిఏపి నానా రకాలుగా తీసుకొని వచ్చి ఊకే చదువుతున్నాను. నేను ప్రతిభ బైటెక్లో మన హర్ష సార్ని, రాజశేఖర్ రెడ్డి సార్ ఓఎన్బి పద్ధతిలో చెప్పిన విధంగా అన్నపూర్ణ అగ్రి స్పీడ్స్ లో ఏ విధంగా అయితే సార్ చెప్పినాడో అదే విధంగా హర్ష సార్ని కలిసిన. హర్ష సార్ దగ్గర 10 ఎకరాలు వేసిండు పత్తి, 120 క్వింటాల్ అయింది. ఈ సంవత్సరం 8.5 ఎకరాలు వేసినాను, 180 క్వింటాల్ అయింది. 180 క్వింటాల్లో 80 క్వింటాల్లో మార్కెట్కి వేసినాను, 100 క్వింటాల్ సీసీఐకి వేసినాను. ఈ విధంగా కూడా బాగా పండింది కదా పత్తి రికార్డు. ప్రతిభ బైటెక్వి, అవని, పుడమి, కోకోలి, వీగార్డ్ వేసినాను. వేసిన దానికి బ్రహ్మాండంగా ఈ ఓఎన్బి పద్ధతి ప్రకారం కింద వాడితే బ్రహ్మాండంగా దిగుబడి తీయొచ్చు. దిగుబడి అయితే బాగా క్వాలిటీ కూడా బాగా క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. నానే సీసీఐకి వేసిన 8% వచ్చింది, 8,110 రూపాయలు పోయింది. 8,000 హైయెస్ట్ రేటు. దానికి తేడా ఉంది, చాలా తేడా ఉంది. నా పక్కలుగా వాళ్ళే అంటున్నారు, ఏం వేస్తున్నావు నువ్వు అంటారు. మా నాన్న అంటాడు, అంతప్పటి నుంచి కానీ 15 ఎకరాలు పెడుతుంటే 180 క్వింటాలు పండియడానికి ఇబ్బంది అవుతుంది. నువ్వు 8 ఎకరాలు పెట్టి 8 ఎకరాలు వేసుకొచ్చి 180 క్వింటాలు ఎట్లా తీస్తుండవు అంటే, నన్ను ప్రోడక్ట్ ఉండేది ఆ ప్రతిభ బైటెక్లో ఆ ప్రోడక్ట్ పట్టుకొస్తా. ఆ ప్రోడక్ట్ పట్టుకొచ్చిన తర్వాత నువ్వు సమసుఖంగా వేసుకుంటూ పోతాము. ఆ వేసిన తర్వాత నానా రకాల ఓఎన్బి ప్రకారమే పోతున్నాను. ఎండి సార్ చెప్పిన విధంగా వాడుతున్నాను. మా నాన్న యూరియా, పటాసు, డిఏపి వేసి భూమిని అనేది సారం అంతా చనిపోయింది మొత్తం. కానీ మా నాన్న అంటాడు, ఇప్పటికైనా కానీ అంటాడు, కోకోలో ఉన్నంత దమ్ము ఏ ప్రోడక్ట్ లో లేదు చూడి. ఇప్పుడు ఓఎన్బి పద్ధతి ప్రకారం అన్నపూర్ణ స్పేస్ లో ఏ విధంగా అయితే చెప్పినాడో అదే విధంగా తీసుకెళ్తున్నాను భూమిని, ప్రోడక్ట్ ని. భూమిని అప్పుడే బాగా భూమి గుల్లబారేది కదా. మామ ఇంతకు ముందు గొర్రెలు ఉన్నాయి కానీ గొర్రెలు ఆపుతుండే, గొర్రెలు ఆపదానికి కోకోలికి వాడిన దానికి ఇది మీద ఊగుంటుండే భూమి, అది పిడిసి పారుతుండే. పక్కన తేడా ఉండవు కదా, చాలా డిఫరెన్స్ ఉంటది. బాగా పిడిసి పట్టుకుని పోయేది దున్నితే గానీ గట్టిగా పెరుగుతుంటది ఒకటేసారి, గుల్లబారుతుంది నేల. అట్లా కార్బన్ అనేది కార్బన్ శాతం పెంచుతున్నట్టు 2 years అయింది ఇప్పటికైతే. సూపర్ రిజల్ట్ అయితే మాత్రం. సార్ ఎమ్మిగనూరులో రాజరాజేశ్వర రంగిట్లో రామకృష్ణ ఎంప్లాయ్, ప్రతిభ బైటెక్ ఎంప్లాయ్కి ఎప్పుడు చేసినా కాలింగ్ చేస్తూనే ఉంటాను. ఆయన ఏ విధంగా అయితే చెప్తాడో నేను కానీ అదే విధంగా పోతున్నాను. నుండి మన రాజశేఖర్ రెడ్డి సారు ఎప్పుడైనా కానీ మెసేజ్ పెడితే దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. కానీ ఏ కంపెనీ వాళ్ళు అట్లా ఇక్కడ ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ అంటే సార్కి డైరెక్ట్ చాలా మంది కూడా చేస్తారన్న, ఇట్లుంది ప్రాబ్లం అంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తారు. కానీ ఏ ఎండి సార్ కానీ అట్లా కానీ ఇప్పుడు 3 కటింగ్లు అయిపోయాయి. 3 కటింగ్లు అయింది. 18 క్వింటాల్ అయింది. ఎకరన్నర ఇది. బాగా హైట్ కానీ బాగా 3 కోతలు అంటే మామూలుగా అయితే అంత చేనులోనే పాడపోయిందని తీరు ఉంటది. మంది ఇంకా 40 కోత దిగిందని తీరు ఉంది. ఎక్కడ తెచ్చుకున్నారన్న? ఎమ్మిగనూరులో రాజరాజేశ్వర రంగిట్లో తెచ్చుకున్నాను. వెంకటరాజేశ్వర మన ప్రతిభ బయటకు అన్ని ఎలిజిబుల్ గా ఉన్నాయి, అవైలబుల్ గా ఉన్నాయి అన్ని. ఎర్రా, ఫ్లోరా, లారా, ఇప్పుడు కొత్తగా లియో, సుల్తాన్, అన్ని బాగున్నాయి. రిజల్ట్ మాత్రం బాగున్నాయి కూడా. నెంబర్ 1 అన్న. కానీ మిరపలో అయితే కాయ సైనింగ్ గానీ, కాయ అవుట్ అన్న గానీ, గ్రోత్ గానీ, పింజ గానీ నీట్గా వస్తుంది. 16 అవుతావన్నా. ఈ 16 రకాలకి భూమిలో పెడితేనా ఏ ఆర్గానిక్ కానీ బయోమందు కానీ పైకి కొట్టే పని లేదు. మీరు చూసినారు కదన్న ఫలితాలు బ్రహ్మాండంగా. రైతులకి ఏం చెప్తారన్న? రైతులకి ప్రతిభ బైటెక్ ప్రోడక్ట్ వాడితే మాత్రము రైతులు బ్రహ్మాండంగా ఈ ఓఎన్బి పద్ధతి ప్రకారం వాడితే బ్రహ్మాండంగా దిగుబడి తీయొచ్చు.